సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి త్వరలోనే ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము, ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. న్యాయం చట్టం గెలిచిందనేది నా భావన. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియదు. సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాను. వచ్చిన ఆర్డర్ను ఎస్పీ గారికి ఇచ్చి నేను తాడిపత్రికి పోయేదానికి త్వరలోనే ప్రయత్నిస్తాను. అంతేకాదు గతంలో మాత్రమే తాడిపత్రిలో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మా కార్యకర్తలను నాయకులను కలిసి అక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వాళ్ళ ఏ విధంగా అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాము, ఈరోజు కూడా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. ఈ ఆర్డర్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. న్యాయం చట్టం గెలిచిందనేది నా భావన. అందువల్ల మరోసారి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నిన్న పొద్దున లేదు పోలీసు బ్లేమ్ చేశాను. మేమంతా ఉండలేదా? నువ్వే చెప్తావు. మేము 4 5 మంది నువ్వే చెప్తావు. ఇది ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఏం చేస్తే జైలుకి పోయి చంద్రుడు ఇచ్చిపెడితే అంత కక్ష నీకు. అందుకే వీళ్ళంతా నీ మీద కక్ష కట్టారు. ఏదో అనుకోవద్దు నువ్వు. ఆపోదు ఇదే పోలీస్. ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వద్దాడు? నీకు పవర్ ఉండింది ఆ బుద్ధ. ఈ బుద్ధి అంతగా బాధపడతాను. ఉండు 5 ఏళ్ళు ఉండు. చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది అంటానంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లో ఎందుకు కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది? ఆయన అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు? కష్ట అవసరం లేదు నాకు. నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చేస్తారు? వద్దాడు నిన్నేమన్నా. నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డరు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు. పోలీసులతో నువ్వు రా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసులు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా? ఏమొచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటలకు వచ్చి పోలీసులు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినా ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ఈ మాదిరి. గొప్పలు చెప్తావు ఎవరంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా. రోంత ఇది వచ్చింది నీ గురించి. పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. నీకు కూర్చుండేది కూడా రాదులే. ఉన్నాయా? మొదటే ఉండాలా. అందుకే ఊరు పోలీసుల మీద ఏమి అవును గుంపు చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు? ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతేవి కదా. నిన్ను దంతారు, నన్ను దంతారు. ఎట్లా ఊరుకుంటారు తాడిపత్రి జనము? నాకంటే ఆ సత్వ కూడా లేదు. వేసే సత్వ అంత పిల్లలు బాగున్నారు, తెరిచిపెట్టరు. ముందు నీ ఇల్లు కథ చూసుకో. మున్సిపాలిటీలో కట్టినావు ఊరికే. నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు? ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఒక్కోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు అసలు
40,000 50,000 గుద్దుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరునైనా మానుకో, హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మామూలు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్నని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు ఎస్టీబీ వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినా ఒప్పుకోరు. చూడు, ఇదే పెడతారు రేపు, ముందుకు ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్ కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండవు. అంతేగాని పొద్దున్న హాయిగా ఉండి ఇంట్లో ఆ కౌంటుకుంటూ చూసుకో. అది కూడా ఎప్పుడో దాన్ని పీకుతారు. ఈ ఇల్లు పీకుతారు, కౌంటుకుంటుండే భూమి పీకుతారు. ఊరు పోలీసుల మంది ఏడ్చొద్దు. రా, పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయిండు. వాళ్ళు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్? మాకు ఇచ్చిన అవాబద్ది ఎస్కాటా? ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. మళ్ళీ స్టెన్ గన్లు నీకు, AK-47లు ఏంటిగా? రా ఇప్పుడు, రా, ఏదైతే రా. పొద్దున పోలీసుల మంది ఏడ్చొద్దు.